ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మీ హీరోకి రికార్డు ఉందా? ఉందనకూడదు, మరి ఎందుకురా అనాలి. హీరోస్ వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఫ్యాన్స్ ఎటొచ్చి ఫ్యాన్సే ఒక పిచ్చిలో ఉంటారు. అందరు ఫ్యాన్స్ గురించి మాట్లాడలేదు, కొంచెం టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారనమాట. టాక్సిక్ రిలేషన్స్ లాగా టాక్సిక్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. సో ఫ్యాన్స్ 3 రకాలు ఉంటారు: ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ నుంచి స్టార్ట్ చేద్దాం. అదేనా అంటున్నాడు, అది కాదండి, ఇది ఫ్యాన్స్. ఫస్ట్ డిగ్రీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డిగ్రీ ఏంటంటే బేసిక్గా వీళ్ళకి పని ఉండదు. వీళ్ళందరూ సోషల్ మీడియాలో కోడేసుకుంటూ ఉంటారు ఫర్ నో రీజన్. కోడేసుకోవడం అంటే అది కాదు, వర్బల్గా సోషల్ మీడియాలో. యూట్యూబ్లో ట్రైలర్ వచ్చిందంటే చాలు సమ్ హీరో ఫ్యాన్స్ అసెంబుల్ అంటాడు. ఏ హీరో టీజర్ అయితే ఆ హీరో ఫ్యాన్స్ అసెంబుల్. వాడేదో టీజర్కి ట్రాఫిక్ పెంచడానికో దానికో దీనికో కాదు, టీజర్ కన్నా ఎక్కువ లైక్స్ ఈడుకు ఉండాలని. వీడు ఖచ్చితంగా స్కూల్ ఎగదంగా ఉంటాడు. ఆ అసెంబ్లీ ఇప్పుడు వరకు వదలట్లేదు. వీడు ఫ్యాన్స్ అసెంబుల్ అంటాడు. వాడు అవెంజర్స్ అనుకుంటున్నాడు, ఫ్యాన్స్ అనుకుంటున్నాడు, అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ అసెంబ్లీ ఏంట్రా? ఇంకోటి వస్తాడు, ఫైట్, డైలాగ్, యాక్షన్, మోటివేషన్, హార్ట్ థ్రాబ్ ఈజ్ ఈక్వల్ టు అని పెడతాడు. పీకే సినిమా అయితే పీకేని పెడతాడు, మహేష్ బాబు అయితే మహేష్ బాబు పెడతాడు, చిరంజీవి అయితే చిరంజీవి పెడతాడు. ఈక్వల్కి ఇటువైపు ఉన్నది మారుద్ది కానీ అటువైపు ఉన్నది మారదు. షేక్ పిఎస్పీకే మనోడు బాగా చూస్తాడు ఇలాంటివి. ఈ షేక్ పిఎస్పీకే ఏ కామెంట్ చూడండి, కాపీ పేస్ట్ ఈక్వల్ దగ్గర మారిపోద్ది. చెప్తున్నాడు, చిన్నప్పుడు మ్యాచ్ చేసినప్పుడు ఎప్పుడు వీడికి ఎల్హెచ్ఎస్ కూడా ఆల్హెచ్ఎస్ రాదు. వాడి జీవితం నాశనం అయిపోయింది. అందుకే ఎందుకంటే కన్ఫ్యూజన్ వీడికి. ఇంకోటి ఉంటాడు, సపోజ్ బాలయ్య సినిమా తీసుకుందాం, పేరు చెప్పనని చెప్పాను చూసావా, వీక్నెస్ నాకు అది. నోటితోల జనాలకి ఎవరికైనా కింద నుంచి మోషన్స్ అవుతాయి, నాకు పైనుంచి అవుతాయి మోషన్స్. సపోజ్ బాలయ్య సినిమా ఉందనుకో, వాడు వస్తాడు సంఘ సంస్కర్తలా ఫీల్ అయిపోతాడు. వీడు బాలయ్య అండ్ చిరంజీవి మ్యూచువల్ ఫ్యాన్స్, దీనికి లైక్ కొట్టండి. ఎందుకు కొట్టాలరా బాబు, నువ్వేదో సంఘ సంస్కర్తని అందరినీ కలుపుతున్నానని అని ఫీల్ అవుతాడు. వాడి కింద అమ్మ ఆలిబూతులు తిట్టుకుంటారు ఇద్దరు ఫ్యాన్స్ కలిసి. వాళ్ళందరూ ట్విట్టర్లో కనిపిస్తారు మనకి. ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ భయంకరంగా ఉంటుంది. అడ్రస్ కాదు, వాడి ఏంటిది ఐడియే కాదు, సో అండ్ సో హీరో ఎరిపుకు ఆడి ఐడియే. అదేం ఐడి రా బాబు, అదేం ఐడి. కింద మార్ఫ్ చేసేస్తూ ఉంటారు వీడియోస్. ఎందుకది? ఇలాంటి వాళ్ళే ఆడవాళ్ళ ఫోటోలు మార్చేసి ఏఐ ద్వారా డార్క్ వెబ్లో వీడియోస్ పంపిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఏఐ వస్తుంది. హీరోస్ మీకే, హీరోస్ అండ్ ఆడపిల్లలు ఒకటే. ఎవడు ఎలా వాడుతున్నాడో తెలియట్లేదు మీ వీడియోలు, అర్థమైందా? ఒక హీరో ఏదో అని నవ్వాడు, అదే మీమ్ని అలాగే వేస్తూ ఉంటారు ఎంతసేపు. ఇంకా బాగా ట్విట్టర్లో ఉండారు. పాపం ఆయన ఏదో నవ్వారండి, ఇక నుంచి అక్కడి నుంచి ఆయన పాపం ఇలా అడ్డు పెట్టుకొని నవ్వుతున్నారు. నవ్వడం మానేశారు ఆయన. ఎంత లేగ్గా తయారారు ఒక్కొక్కరు. ఇంకోటి పాకి 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 ఏదో సాంగ్ని ఈయనేదో డ్యాన్స్ చేసినట్టు చూపిస్తాడు. ఎందుకు అలాగా? అరే ఎంత నీచంగా తయారంటే ఒక్కొక్కళ్ళు. ట్విట్టర్లో ఇది డైలాగు ఇద్దరు ఫ్యాన్స్ మధ్య. ఫ్యాన్ ఏ ఒక హీరో ఫ్యాన్, ఫ్యాన్ బి ఇంకో హీరో ఫ్యాన్. ఫ్యాన్ ఏ అంటున్నాడు ఫ్యాన్ బితో, అంచడగా మ్యూడ్ ఇద్దే అంటే నేను అది ఎలా స్ట్రెస్ చేస్తున్నానంటే నాకు అర్థమైపోద్ది. నాకున్న బ్యాడ్ ఇదేంటంటే మనం ఏదైనా మెసేజ్ కానీ కామెంట్ కానీ చూస్తే టోన్ పట్టేసుకోగలం ఫాస్ట్గా. అంచడగా మీ హీరో ఎర్రిపుకురా అని వీడి కింద మీ ఓడి పిచ్చిపుక్ అని ప్రపంచం అంతా తెలుసు.
వీడు ఫస్ట్ బూత్ మర్చిపోయాడు కిందోడు. అమ్మ, అక్క, ఆలి, చెల్లి, ఆఖరాడి సులినేమన్నా పట్టించుకోడు, కానీ ఆడి హీరోని ఏమన్నా అంటే మాత్రం బాంచత్ పిల్లకలు టచ్ అయిపోద్ది నా కొడుక్కి. అవ్వా, వీళ్ళు ఫస్ట్ డిగ్రీ, వీళ్ళు బయట ఎక్కడ కనిపించరు. వీళ్ళు ఉన్నారా లేరా, ఫేక్ అకౌంట్సా, జస్ట్ టు యూనో ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు సోషల్ మీడియాలో మనుగుతున్నారు. బయట నేను ఒక్కడిని కూడా ఇలా బయట ఎలా మాట్లాడుకుంటారు. మామూలు ఫ్యాన్స్ అయితే ఎరా మీ ఓడి సినిమా దొబ్బిందంట కదరా, మీ ఓడితో తప్పలేదురా, డైరెక్ట్ ఎయిర్బుక్ అని మాట్లాడుకుంటూ ఉంటారు, అంతే కదా. కానీ కొంతమంది ఉంటారు సెకండ్ డిగ్రీ, వీళ్ళు బయట కూడా ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు చూడు. సపోజ్ నువ్వు ఒక సినిమా చూసావా, నీకు నచ్చలేదా, బయటకు వచ్చావు, ఎవడో ఒక ఎరుపుకున్నాడు, కమాన్ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, వాడు రెడీగా ఉంటాడు పతోడు నోట్లో పెట్టడానికి మైకు. వచ్చినట్టు ఎలాగొంది అని అడుగుతూ ఉంటాడు. ఒకడు సపోజ్ ఆగి, నువ్వు ఎవ్వరిని అడగాల్సిన అవసరంలా, నేను చెప్తున్నా బాగాలేదు అంటాడు. ఇంకోటి పక్క నుంచి ఇలా చూస్తాడు, వాడికి మండిపోతూ ఉంటుంది, బాటిల్ తీస్తాడు. రే అసలు థియేటర్లో బాటిల్ ఎలా చేశారా బాబు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోడు భయ నువ్వు పక్కరా అంట. అవ్వా, వాడి పిఓవి చెప్తున్నాడు, వాడికి నచ్చలేదు, నీకు నచ్చితే నువ్వు వచ్చి నచ్చిందని చెప్పు, వాడిని ఎందుకు మార్చేస్తావు నువ్వు. మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు కొట్టుకుంటున్నారు, ఎప్పుడైతే ఇక్కడి నుంచి మీరు బయటకు వస్తారో, అంటే ఇందులోంచి బయట పడతారో, అప్పుడు మీరు ప్రపంచాన్ని కొత్తగా చూడడం మొదలు పెడతారు. అర్థమైందా? వీడియోలా చూస్తాడు. మా ఫ్రెండ్స్ కొట్టుకుంటున్నారు ఏ విషయం మీదంటే చిరంజీవి ఎన్ని సినిమాలు చెప్పగలరు, నటించిన ఎన్ని సినిమాలు చెప్పగలరు. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఒకడు 25 చెప్పాడు, ఒకడు 30 చెప్పాడు. ఇంకా వాళ్ళకి సినిమాలు రావట్లా, పిచ్చి కొట్టుకుంటున్నారు. నేను పెద్ద ఫ్యాన్. ఈ 20 సినిమాలో చెప్పినోడు ఏంటంటే సినిమాలో చిరంజీవి పేరు కూడా చెప్పేస్తున్నాడు, ఈడు చెప్పలేకపోతున్నాడు. సో ఈడు పెద్ద ఫ్యాన్ అనుకుంటున్నాడు. ఈడు 30 చెప్పాడు, ఈడు పెద్ద ఫ్యాన్ అనుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ ఆ రోజు హోంవర్క్ చేయాల, కుత్తబాలు కొట్టింది మా మేడం. ఇప్పుడు వాడు ఇదే ఇంటెలిజెన్సు చదువు మీద పెట్టుంటే వేరుగా ఉంది కదా. ఇది సెకండ్ డిగ్రీ. కొంతమంది ఉంటారు ఎలాగో తెలుసా, సినిమా ఫ్లాప్ అయింది అనుకో, ఆ రోజు అన్నం తినరు. ఎందుకు అలాగా, తినండి అన్నం, చచ్చిపోతారు. లేకపోతే సినిమా ఫ్లాప్ అయితే తినవు, అది ఎన్ని రోజులు ఆడకపోతే అన్ని రోజులు తినకపోతే చచ్చిపోతావు కదా నువ్వు. ఇంకోటి ఉంటాడు 15 టికెట్లు తీసేస్తాడు ఒకేసారి ఫ్లాప్ అయిందని. సరే 15 తీసావు, ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతాయి, అన్నీ తీయగలవా నువ్వు? ఇంకోటి ఉంటాడు, రే మా హీరోది 200 కోట్లు 100 కోట్లు రా అని కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు. పక్కకి తీసుకెళ్ళి, నాన్న మీ దగ్గర ఎంత చెల్లరా అంటే రూపాయి ఉండదు వీటి దగ్గర. ప్రయోజకరమైనది ఏం చేయరు, చేసేవాళ్ళు ఉన్నారు ఫ్యాన్స్, వాళ్ళ గురించి లాస్ట్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు టాక్సిక్, ఇప్పుడు నేను చెప్పింది చూసి నీకు కోపం వచ్చింది అనుకో, నువ్వు టాక్సిక్ ఫ్యాన్. అర్థమైందా? నవ్వేవనుకో నువ్వు నాలాంటివి. చూడు, నీకు డబ్బులు ఇచ్చానుకుంటారు జనాలు, జోకేసినప్పుడు నవ్వట్లేదు నువ్వు. ఇది సెకండ్ డిగ్రీ ఫ్యాన్స్ అనమాట. ఇంకెవరు? థర్డ్ డిగ్రీ ఎలా ఉంటుందంటే మోస్ట్ నోటోరియస్, బార్బేరియస్, బ్రోటస్. వీళ్ళంత భయంకరమైన జనాలు ప్రపంచంలో ఎక్కడ ఉండరనమాట. వీడిలాంటి ఫ్యాన్స్ ఉన్నారని హీరోకి తెలిస్తే ముందు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడనమాట. అలాంటి ఫ్యాన్స్ ఉంటారు. ఒకసారి నేను టెంపర్ సినిమాకి వెళ్ళా, మౌర్య థియేటరు. ఫస్ట్ డే, నేను జనరల్గా ఫస్ట్ డే సినిమాకి వెళ్ళను. దీన్ని చెప్పబోయే ముందు సెకండ్ డిగ్రీలో ఒకటి మర్చిపోయాను నేను. వీడు జనరల్గా మనం ఏం చేస్తాం, మీ ఏమంటూ ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళు, సినిమా ఇండస్ట్రీకి పైరసీయే పోతాం అంటాడు కదా. వీడు పెద్ద పిశాచి ప్రేతం. వీడు సినిమా అంతా స్నాపుల్లో పెట్టి దిగుతాడు మొత్తం.
ఇలా నాకు ఇద్దరు ఉన్నారు, ఇద్దరిని బ్లాక్ చేసి పడదు. ఇంకా సినిమా చూద్దాం అంటే వీళ్ళు చూపించేస్తున్నారు నాకు సగం సినిమా 15 సెకండ్స్, మొత్తం 20 ఉంటాయి. ఒక సీన్ పెట్టేశాడు ఒకడు, ఏంటి ఎంట్రీ సీన్, ఇంకెందుకు నేను చూడడం. తర్వాత 3rd డిగ్రీకి వెళ్దామా, ప్యాక్ అయిపోద్ది ఒక్కొక్కడికి. అదేం చూసావు నాన్న, ఇప్పుడు వస్తున్నారు చూడు భయంకరమైన పోకిరి మాదిరి ట్విస్ట్ ఉంటుంది. మధ్య రిలీజ్లు అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యింది. బ్రో ఏంటి బ్రో అలాగున్నారు, అలా కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు కాదు సీట్లు ఎరగొట్టేస్తున్నారు. పోనీ వదిలే, సీట్లు చించేస్తున్నారు పిచ్చి ముక్కలు. ఓకే అది కూడా ఓకే, లోపల మంటలేసేస్తున్నారు. థియేటర్లో మంటలేంట్రా బాబు. హారతి వదిలే ఒకడు వదులుతున్నాడు. ఆ థియేటర్లో ఆల్రెడీ జల్లిన ఏమంటారు పేపర్ మొత్తం తగలడిపోతున్నాయి. ఒకడు సీటర్ తెంగి దాంట్లో వేసేస్తాండి. అది కెమెరామ్యాన్ గంగతో రాంబాబా భోగియా అర్థం కావట్లేదు ఎవడికి. ఎందుకు ఇలాగా మీరు చెప్తున్నా 3rd డిగ్రీ, మీరు మీ హీరో పరువు తీస్తున్నారు. అలా చేయొద్దు, తప్పది. ఏంటది, సినిమా కూర్చొని చూడాలి, అంతేగాని వాటిలో చించేసుకోవడం, పేపర్లు వేసేయడం, అక్కడే దొడ్డి కూర్చొని కాడ అలా చెయ్యొద్దు. అలా చేయకూడదు నాన్న. మనుషులా, యానిమల్సా మీరు? ఒక్క పవన్ కళ్యాణ్ గారు అనేదే కాదు, సల్లుబాయిది కూడా జరిగింది ఇది. ఇప్పుడు ఎందుకు ఇలాగా? ఇంకొంతమంది ఉంటారు, ఈ 3rd డిగ్రీ చాలా భయంకరంగా ఉంటారు. మౌర్య థియేటర్కి వెళ్ళా, టెంపర్ సినిమా రిలీజ్ అవుతుంది, ఒక్కొక్కడు పూనగాలు తాగేసి వచ్చారు వాళ్ళందరూ. సినిమాకి వచ్చి తాగేసి వచ్చారు, బాగానే ఉంది. వాడే ఇంత రబ్బర్ బ్యాండ్ కట్టుకొని డ్యాన్స్ వేస్తున్నాడు, ఇలా వేస్తున్నాడు. ఎటు వేస్తున్నాడంటే ఇటు కట్అవుట్ ఉంది వెనకాల, ఇలా వేస్తున్నాడు. ఇంకోటి వచ్చి అన్ని ఇలా తిప్పుతున్నాడు, స్టెప్ మార్చట్లేదు, ఈడు తిప్పుతున్నాడు. ఇంకోటి వచ్చేసాడు, దండ తీసుకొచ్చాడు, పెద్ద దండ వేసేయడానికి. వేసేస్తున్నారు, పాలు వేసారు, కేక్ కట్ చేస్తున్నారు, రచ్చగా ఉంది. ఇందులో ఒకడు గుంపులోంచి అన్నాడు బయటకు వచ్చాడు. నేను భయం వేసింది, అమ్మ ఎవడో బాబు అన్నా కత్తి తీసి కోసుకున్నాడు, చేయి కోసుకున్నాడు వాడు. నిజంగా సుల్లి కోసుకున్నాడు అన్నట్టు ఇచ్చాడు. చెయ్యి బొట్టన వేలు కోసేసుకున్నాడు వాడు. బొట్టన వేలు కోసేసుకొని నన్ను ఎత్తండి అంటున్నాడు. ఒరే ఎత్తిన తర్వాత కోసుకోవచ్చు కదరా నువ్వు, ఇప్పుడే కోసుకొని ఎత్తండి బొట్లుగా కారిపోతుంది వాడికి రక్తం. ఓ నలుగురు కలిసి పాపం వీడిని పైకి తీసుకెళ్లారు, దండేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయి పాలాభిషేకం మొత్తం అయిపోయింది. ఇడు బొట్టెడుతున్నాడు, దానికేమో అతకట్లేదు, వద్దుతున్నాడే అతకట్లేదు. కింద నుంచి ఒకటి తాగేసాడు, ఇంకోసారి కోసుకో అన్నాడు. ఇంకోసారి కోసుకోడే అంటరా. ఇంతలో తెలివైనవాడు ఒకడు వచ్చి ఇక్కడ పైన ఇది ఉంటుంది కదా, అక్కడ బ్లేడ్తో స్క్రేప్ చేస్తున్నాడు అనమాట. వాడిని ఫేట్ మంది ఇంకటి పక్కనోడు, ఏంట్రా బ్లేడ్ చేస్తున్నా, అర్రే కాదురా రక్తం ఉంటుంది అని. వాడు చదువుకున్నాడు, వాళ్ళందరిలో వాడే సెన్సిబుల్గా ఉన్నాడు. కొంచెం స్క్రేప్ చేసి అప్పుడు పెట్టిన తర్వాత అన్నాడా. ఎంతలో గంట కొట్టారు, లోపలికి వెళ్ళాలి. ఈడు గుడ్డ కట్టుకోలేదు, మడ్డ కట్టుకోలేదు, ఈడు ఇలా పట్టుకొని పరిగెట్టేస్తున్నాడు. బొట్లు పడిపోయింది రక్తం. రే చూసి సినిమా అయిపోయి చచ్చిపోతాడు, అంత టెంపర్లో ఉన్నాడు. కొంతమంది ఉంటారు, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా హీరో కేక్ కట్ చేస్తున్నాడు. చెప్పేసానా, కేక్ కట్ చేస్తున్నాడు. పాపం ఆయన కట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఫ్యాన్స్ అందరూ ఆయన దగ్గరికి కాదు, కేక్ దగ్గరికి వచ్చేస్తారు. 10 కేజీలు కేక్ కింద పడిపోయింది, వాళ్ళందరూ మీద పడుతుంటే ఈ గ్యాప్లో ఒకడు 1/2 కిలో కేక్ ఎత్తాడు, వెళ్ళిపోతున్నాడు. ఒరే మొక్క ఇలా తింటారా, ఈడేంటి ఇలా చేస్తాడు, 1/2 కిలో కేక్ ఎత్తుకెళ్ళిపోతున్నాడు. సెకండ్ డిగ్రీ వీళ్ళందరూ ఎలా ఉంటే, కొంతమంది ఉంటారు ఆడియో రిలీజ్ ఫంక్షన్లో హీరోలు పాపం ఎలా మాట్లాడుతూ ఉంటే సడన్గా వచ్చి పడేసుకుంటే ఏం పడేసుకుంటే అర్థం కాదు.
ఫాస్ట్గా. పాపం హీరోలు కూడా వాళ్ళు హీరోలు, అర్థమైందా? నువ్వు ఫ్యాన్వి, నువ్వు వాళ్ళకి ఎలా ఉండాలి? ఫ్యాన్లా ఉండాలి. ఒక పర్వట్లా బిహేవ్ చేస్తావండి. వెళ్ళి కాల్ పట్టుకుంటే పట్టుకున్నావు, ఆ ఊపులు ఇంకేదో పట్టుకుంటే ఏమవుద్ది? పాపం హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్స్ వచ్చేస్తున్నారు. రే ఎందుకురా ఎలా బిహేవ్ చేస్తున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. సమరసింహారెడ్డి సినిమా రిలీజు, జనరల్గా కటౌట్స్కి దండలేస్తారు, పెద్ద పెద్ద దండలు వేస్తారు, గజమాలు వేస్తారు, నీ దగ్గర బాగా డబ్బులు నేను పైసలతో వేస్తారు దండలు. ఏంటండి మగ్గులా? నేను ఎప్పుడు చూడలేదు మగ్గులేండి. మొగ్గులు పర్లేదు, నేను ఇప్పుడు చెప్పేది చూస్తే మొగ్గలేస్తావు. విను, చూడు, 100 పొట్టేళ్ళు కోసి వాటి తలకాయలతో దండేశారు. ఇది నిజంగా జరిగింది. ఇదే బాలయ్యకి చూపిస్తే వాంతికెక్కేస్తారు అక్కడే. ఏంట్రో బాబు ఇలా తయారు. ఇప్పుడు పొట్టేలు కోసినోడికి నీతో గొడవ పెట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు, అర్థమైందా? ఇంత భయంకరంగా ఉన్నారు ఫ్యాన్స్. ఐ వాంట్ టు ఎండ్ దిస్ విత్ దిస్ వన్. ఇది నిజంగా జరిగింది చిత్తూరులో. ఐ డోంట్ వాంట్ టు టేక్ హిజ్ నేమ్, హిజ్ ఆర్ హిజ్ హీరోస్ నేమ్. ఒక వీరాభిమాని ఉన్నాడు, ఒక హీరో వీరాభిమాని. ఇంటి నిండా ఆయన పోస్టర్లే. అస్సలు డబ్బులన్నీ సినిమాలకి, అక్కడ బ్యానర్లు కట్టడానికి. బ్యానర్ల మీద అలా ఉంటారు ఒక్కొక్కళ్ళు. సమ్ యూత్, హీరో యూత్, హీరో ఏంటది గ్యాంగ్, హీరో పేరు పార్టీ, హీరో పేరు ఫ్యామిలీ, హీరో పేరు యూత్. మొత్తం హీరో తప్ప అందరూ కనిపిస్తారు. ఒకడు ఇక్కడ వేసుకున్నాడు. ఎందుకు అలా తయారయ్యారు? బ్యానర్లు వేసుకోవడం కూడా రావట్లేదు. వీడు పాపం వీరాభిమాని, ఇంటి నిండా ఆ హీరో పోస్టర్లే. ఒకరోజు వాళ్ళమ్మ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఫోటోకి దండేయాలి కదా, వాళ్ళమ్మ ఫోటో లేదు. వీడి దగ్గర కొన్ని వేల ఫోటోలు ఉన్నాయి, ఆడి హీరో ఫోటోలు. వాళ్ళమ్మ ఫోటో లేదు వీడి దగ్గర. అలా ఉన్నారు ఫ్యాన్స్. చూడు, నీకు టీఎఫ్ఐ బాగుండాలి, కానీ మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు బాగుండాలి, అట్లీస్ట్ బతుకుండాలి. థియేటర్లకు వెళ్ళి టికెట్ల కోసం కొట్లాట్లలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కరెంటు దాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, రేసులు చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇలా తయారయ్యారు మీరు? ఇదంతా అయిన తర్వాత నన్ను అడగచ్చు నువ్వు ఎవడ ఫ్యాన్ రా అని. నేను నా ఫ్యాను, అర్థమైందా? నీకు నువ్వు ఫ్యాన్ అవ్వు చాలు, అర్థమైందా? ఎవడికో ఫ్యాన్ అయ్యే ఏదో ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, పిచ్చి పైశాచికత్వం ఉండకూడదు. దట్స్ మై సెట్.